పరిగెత్తుకుంటూ కొంత దూరం వెళ్ళగానే మంట కనిపించింది. మంట అడిగింది, మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నావు అంది. మంట, నేను ఢిల్లీ వెళ్తున్నాను, రాజును చూస్తా అంది మేకపిల్ల. వెళ్ళు, కానీ నేను ఆరిపోతున్నాను, వాడు ఎక్కయ్యమ్మా అంది మంట. అమ్మో, నాకు తీయలేదు, ఢిల్లీ వెళ్ళాలి, రాజును చూడాలి అని పాడుకుంటూ పరిగెత్తక సాగింది. కొంత దూరం వెళ్ళాక చెట్టు గాలి కనిపించింది. అప్పుడు గాలి అడిగింది, మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి వెళ్తున్నా? ఢిల్లీకి వెళ్తున్నాను, రాజుని చూస్తా అంది. వెళ్ళు, నాకు ఈ ముళ్ళ కంపలు గుచ్చుతున్నాయి, కొంచెం పక్కకు నెట్టేవా అంది. అమ్మో, నాకు తీరగలేదు, ఢిల్లీ వెళ్ళాలి, రాజుని చూడాలి అని చెప్తూ వెళ్ళిపోయింది. ఇంకా కొంత దూరం వెళ్ళింది. ఢిల్లీలో అడుగు పెట్టిందో లేదో అంతా గందరగోళంగా ఉంది. అటు ఇటు చూసింది, ఎవరు కనిపించలేదు. ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి మేకపిల్ల దగ్గరికి వచ్చి అడిగాడు, నువ్వు ఎవరు, ఎక్కడికి వచ్చావు? నేనా, ఢిల్లీలో చూడాలని అంత దూరం నుంచి వచ్చాను అని చెప్పింది మేకపిల్ల. ఓహో, ఢిల్లీ రాజు చూడడానికి వచ్చావా అన్నాడు ఆ మనిషి. ఆ మనిషి ఎవరో మీకు తెలుసా? రాజు దగ్గర పనిచేసే వంట మనిషిని. ఆ తర్వాత ఆ మనిషి అన్నాడు, నేను కూడా రాజు దగ్గర పనిచేస్తున్నాను కదా, నేను తీసుకెళ్తాను అనుకుంటూ తీసుకువెళ్ళాను. ఆ తర్వాత వంటగదిలో తీసుకొచ్చి పెద్ద కడాయి తీసి పొయ్యి మీద పెట్టారు. అగ్గి వెలిగించి నీళ్ళు వేసి మేకపిల్లని అందులో పెట్టాడు. ఆ తర్వాత మేకపిల్లని భయమేసింది. అప్పుడు నీళ్ళు నాయకుడు, నీళ్ళు నువ్వు వేయకు, లేకపోతే నేను చచ్చిపోతాను అంతే. నాకు ఆకులు దొంగ ఉన్నాయి, ఆకులని చేసేవా అంటే నాకు సాయం చేయలేదు, నేను నీకెలా సాయం చేయలేదు చెప్పు అంది నీరు. ఆ తర్వాత నేరుకి మేకపిల్ల మీద జారి వేసింది. ఎలా అంది, నేను వేడెక్కకుండా ఉండాలంటే మంటని వెళ్ళి అడుగు, మంట మెడితే నేను వేడుకుతాను కదా అంది. అప్పుడు మేకపిల్ల వచ్చి మంటను అడిగింది, మంట మంట నువ్వు మంటొద్దు, లేకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పింది. 4 గొల్లలు ఎగదయ్యమంటే పెట్టలేదని నీకు సాయం చేయాలని ఎలా చేసి చెప్పు అంది. అంటే అప్పుడు మంటకు కూడా మేనేగా జారి వేసింది. అప్పుడు నేను మంటకుండా ఉండాలంటే గాలిని వెళ్ళాడు, గాలి ఇస్తే నవ్వుతాయి కదా. అప్పుడు గాలి వెళ్ళాడు, గాలి గాలి నీయొద్దు, లేకపోతే నేను చచ్చిపోతాను అంది. అంటే నా చుట్టూ ఉన్న ముళ్ళపై తీయమంటే తీయకండి, సాయం చేయాలి, ఎలా చేయను అంది గాలి. తన తప్పు అప్పుడు తెలుసుకుంది. అప్పుడు గాలి కూడా మేనేపై జారి వేసింది. ఎలా అంది, నీకు ఒక ఉపాయం చెప్తాను, అది నేను చెప్పినట్టు నువ్వు చేస్తే తప్పకుండా తప్పించుకొని వెళ్ళిపోతావు. వంటవాడు వచ్చి మూత తీస్తాడు కదా, ఒక్క దూకి పారిపో అని చెప్పింది గాలి. గాలి చెప్పినట్టుగానే వంట మనిషి వచ్చాడు. మూత తీసాడో లేదో